ఏమంటే పొల్యూషన్ ఎక్కడ చూసినా పొల్యూషన్ పెరిగిపోయింది. మనం ఏది పాలు తాగే పాల దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా అంతా కల్తీనే. పిల్లలు బయట చూస్తే మనం ఇచ్చే బాక్సులు వాళ్ళు తింటారన్న గ్యారంటీ లేదు. డబ్బులు ఇస్తే ప్రాపర్గా ఏ పళ్ళో లేకపోతే ఇంకోటి తింటారన్న గ్యారంటీ లేదు. ఏం తింటారో మొత్తానికి ఆరోగ్యం చెడగొట్టుకునైతే వస్తారు అల్టిమేట్గా. మీరు చిన్నప్పుడు డబ్బులు ఇస్తే పళ్ళు కొనుక్కొని తిన్నారా? మాకు తాండ్ర దొరికేది మా ఊళ్ళో. అదే మీరు చేయలేదు, పిల్లల్ని చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళ హెల్త్ విషయంలో ఎలా ఉంటే బాగుంటుంది అనేది కొంచెం ప్లాస్టిక్ని తగ్గించుకోవాలి. మనమే ఇంట్లో ప్లాస్టిక్ని తగ్గించుకోవటము. మనం అంటే ఈ ప్రశ్నలు అన్నిటికీ మూలాలే ఉన్నాయండి. ప్రతిదానికి ఏ క్వశ్చన్ అడిగినా ఇది మనం మొదలుపెట్టింది మనమేనని ఆన్సర్ వచ్చేలాగా ఉంటుంది. మనం మొదట మానవుడు నిప్పు కనిపెట్టాడు కదా, అగ్ని కనిపెట్టారు. అగ్నితోటి ప్రమాదం ఉంటుందని కూడా తెలుసుకున్నాడు. హ్యాండిల్ విత్ కేర్ కదా. ఇప్పుడు తర్వాత కనిపెట్టిన ప్రతి వస్తువు, మన జీవన సౌలభ్యానికి వాడుకునే ప్రతి విషయము హ్యాండిల్ విత్ కేర్గానే ఉంది. మొదట పొయ్యి పెట్టుకునేవాళ్ళం, ఆ పొయ్యిలు అంటుకుని ఎప్పుడు ఇళ్ళు తగలపడిపోతుండే. మన చిన్నప్పుడు కూడా అగ్ని ప్రమాదాలు చూసేవాళ్ళం. గ్యాస్ స్టవ్ కనిపెట్టారు. బయోగ్యాస్ వల్ల అంత ప్రమాదం కొంచెం తక్కువ, ఎందుకంటే ఎక్కువ ఫ్లో ఉండదు కాబట్టి. కాల్ గ్యాస్ ఎంత సులువు, మొత్తం దేశం అంతా కాల్ గ్యాస్ అందించేసాం. దాంతో ప్రమాదాలు ఎంత ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కారు, బైక్, స్కూటరు, మీరు ఏది పట్టుకోండి అవన్నిటికీ మనకి జీవితం ఎంత సులువు అయిందో వాటితోటి అంత ప్రమాదభూయిష్టంగానే ఉంది. మన సెల్ ఫోన్లు, ఇది వరకు ఎక్కడున్నామో ఎప్పుడో ఒక ల్యాండ్లైన్ ఫోన్ చేస్తే ఒక రకంగా తెలిసేది. ఇప్పుడు అనుక్షణము మనం ఎక్కడున్నామో మనం తెలియజేస్తున్నాము, లేదా అదే తెలుసుకుంటుంది. దాని రేడియేషన్ వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయో, సెల్ టవర్ల వల్ల రేడియేషన్లు, దానివల్ల క్యాన్సర్లు, ఇది వరకు ఇన్ని లేవు. ఇప్పుడు మనం ఎక్కడ మానేసుకోవాలి? ఏమి మానాలి? మనం ఏవేవి మానగలుగుతాము? ప్లాస్టిక్ మొదట లేదు, దాదాపుగా ఒక 25-30 ఏళ్ల క్రితం రేర్గా బట్టల షాపులో ఒక ప్లాస్టిక్ కవర్ ఇస్తే దాన్ని బహుభద్రంగా దాచేవాళ్ళం. 35 ఏళ్ల నాడు మా బందర్లో దోరడ్లాస్ అనే షాప్ ఉండేది. వాళ్ళ దగ్గర బ్రౌన్ పేపర్ తోటి బట్టలు బ్రౌన్ పేపర్ కవర్లలో పెట్టేవాళ్ళు. అది వీడు పేపర్ కవర్ పెడతాడు, ఇవి చిరిగిపోతాయి అని మా అక్క ఎప్పుడు విసుకుంటూ ఉండేది. తర్వాత ప్లాస్టిక్ కవర్ వస్తే ఇది హాయిగా ఉందనిపించేది. ఈ హాయి అంత హాయి కాదని, తర్వాత కాలంలో అది మనని కబళించేస్తుందని మనకు ఆనాడు తెలీదు. ఇప్పుడు అది ఎట్లా అయింది? ప్లాస్టిక్ ఇక వామనావతారం లాగా ఎక్కడ పడితే అక్కడ త్రివిక్రమావతారం తాల్చేసింది. ప్లాస్టిక్ ప్రతి చోట ఉంది కదా, భూమి ఆకాశాలు పట్టకుండా అయిపోయింది. ఏది మనం తీయలేం మన జీవితాల్లో నుంచి. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో కనీసం మనం పొల్యూషన్ని తప్పించుకోగలిగితే ప్రయత్నం చేయటమే, అంతకంటే మనం ఏం చేయలేము. ఇందులో నుంచి బయటపడడం మన వల్ల కాదు. సేమ్ గొంగళి పెరుగన్నమే చెప్పుకోవాలి ఇక్కడ కూడా. పొల్యూషన్ నుంచి తప్పించుకోవడానికి ఈజీ మార్గాలు, కార్లు, ఒక కారులో ఒక మనిషి కాకుండా 3-4 పూల్ చేయటం, నడవగలిగే దూరాలకి బళ్ళు తీయకుండా నడిచి వెళ్ళటం, లిఫ్ట్లు అవి వాడకుండా ఉండటం, అవన్నీ కూడా ఇప్పుడు ఇండివిజువల్ థింగ్స్. ఇవి సొసైటీకి ఉపయోగపడతాయి. నేను చేస్తాను అనుకోండి, ఒక 5-6 నా చుట్టుపక్కల వాళ్ళు చేయకపోతే ఊరందరిది ఓ దారి, ఉలిపికట్టది ఇంకో దారి లాగా అవుతుంది, నాది ఇంకో దారి. అంతే కదా, అలాగే అవుతుంది. ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుని కనుక ఈ ప్రయత్నం చేస్తే కొంత మటుకు బెటర్గా ఉంటుంది. ప్రయత్నం చేయాలి కదా. అందుకని నేను అనుకుంటాను సొసైటీస్లో, అపార్ట్మెంట్స్లో మాట్లాడుకుని ఈ పొల్యూషన్ని పక్కకి తీయడానికి ప్రయత్నం చేయాలేమోనని అనిపిస్తుంది. మనం ట్రై చేయాల్సిందే, లేకపోతే అవదు. దీనికి ఇనిషియేటివ్ ఎవరు తీసుకుంటారు? మళ్ళీ ఈ ఫోన్లు, మళ్ళీ మీటింగ్లు, ఒక మీటింగ్ కూర్చున్నప్పుడు ఒక చోట కూర్చున్నప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్లో మంచినీళ్ళు, ఆ తర్వాత ఏమో డిస్పోజబుల్ గ్లాసులు, ప్లేట్లు తెచ్చుకుంటాం. మనమేమో పొల్యూషన్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాం, మన దగ్గర ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ బోర్డు అన్ని మీటింగ్లు జరుగుతాయండి. ఇక మీటింగ్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో ఎన్ని బాటిల్స్, ఎన్ని గ్లాసులు, ఎన్ని ప్లేట్లు, ఎంత చెత్తో, మామూలు చెత్త కాదు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? కష్టం కదా. మనం ఆలోచించి దీన్ని పక్కకు తీయాలి. ఇళ్లలో కనుక చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్లాస్టిక్ని తగ్గించుకోండి, ప్లాస్టిక్ వాడకం, తర్వాత నాన్ స్టిక్ లాంటివి వాడడం, అవన్నీ మనంతటా మనం చేసుకుంటే. ఇప్పుడు నేను చేస్తాను సీరియస్గా, ఇప్పుడు మా ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి నచ్చింది అనుకోండి, అంటే నా వే ఆఫ్ టాకింగ్ వాళ్ళకి నచ్చాలి. ఆ రోజు వాళ్ళ మంచి మూడ్లో ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఉన్నప్పుడు మార్చుకుంటారు. ఇవాళ నుంచే అట్లా స్ప్రెడ్ అవుతుంది. అంతే. 1:2, 1:3, మళ్ళీ 3:9 ఈ రకంగా వెళ్ళాలి. ప్రయత్నం చేస్తే మన ఇళ్లలో, కనీసం మన చుట్టాల ఇళ్లలో, నేను ఇది కొన్ను, ఈ వేరు కొన్ను, ఆ వేరు నేను కొన్ను. యాక్చువల్గా నాకు కూడా మొదట్లో ప్లాస్టిక్ వస్తువులు మంచి సరదా ఉండేది. కొన్ని ఏళ్ల క్రితం ఆ కలర్ఫుల్గా ఉంటే అదే కదా చాలా బాగుంది, క్లీన్గా ఉంది, నీట్గా ఉంది అనిపించేది. ఎప్పుడైతే ఇది మన తినేస్తుంది అని అర్థమైందో ఒక 10 ఏళ్ళుగా నా అంతటి నేను ఏమీ కొనలేదు.
వాటంతటా అవి వచ్చినవి ఓ రోజు వాడడం మళ్ళీ జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టడం. ఇది ఏంటంటే హ్యాండిల్ విత్ కేర్ అన్నాం కదా. అవసరమైనప్పుడు అత్యవసర స్థితిలో వాడుకోవటం, లేనప్పుడు దాన్ని రోజువారీ వాడకంలోకి పెట్టకూడదు. ఇప్పుడు మా దగ్గర బోల్డ్ డబ్బాలు ఉన్నాయి, అవన్నీ ఏం చేయాలి, పారేయాలంటే పారేయద్దు, అత్యవసరానికి వాడుకోండి. ఎక్కడికో బయటకు వెళ్తాము, స్పిల్ అవ్వకుండా ఒక పదార్థాన్ని తీసుకెళ్ళాలి, అప్పుడు వాడుకోండి స్పిల్ ప్రూఫ్గా ఉండే డబ్బాల్ని ఆ ఒక్క రోజుకి, అప్పుడు బాగానే ఉంటుంది కదా. దానికోసం ట్రై చేస్తే మనమే. ఇప్పుడు దీని అన్నిటికీ ఆడవాళ్లే ట్రై చేయాలా అంటే, మనం ట్రై చేస్తుంటే మనతో పాటు ఉన్న వాళ్ళు చచ్చినట్టు ట్రై చేస్తారు. రెండో దారి లేదు, రెండో దారి లేదు కదా. మరి నేను ఇలాగే చేస్తానంటే రెండో వాళ్ళు ఏం చేస్తారండి? అవును, అనే చెయ్యను అంతే. దానికోసం పోట్లాడక్కర్లేదు, చేయనంటమే. వినిపించుకున్నట్టు ఉండిపోవటం, విని వినపడినట్టు ఊరుకోవటం, వాటిని ప్రాక్టీస్లో పెట్టాలి ఏ ఆడవాళ్ళైనా సరే. ఇప్పుడు మనకు నచ్చిన విషయం ఒకటి ఉంది, వాళ్ళకి నచ్చలేదు అవతల వాళ్ళకి, ఏం చేస్తాము? 2 రోజులు పోరాడతాం. పోరాడేది ఏమిటి? నిశ్శబ్దం. ఊరుకున్నంత ఉత్తమం లేదని చెప్తారు. ఊరుకోవాలి. వినిపించుకోకుండా మన దారిని మనం చేస్తుంటే కొన్నాళ్ళకి ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోతుంది అంతే. కానీ ఎంత కష్టం మాట్లాడకుండా, మన కోపం వచ్చినప్పుడు, మనకి యాంటీగా ఒక విషయం జరుగుతున్నప్పుడు, మనకు నచ్చంది జరిగినప్పుడు ఒక మాట అనకుండా కామ్గా ఉండాలంటే చాలా కష్టం కదండి. చాలా కష్టం. మీ వాళ్ళ అమ్మగారు ఏం చేసి ఉంటారో ఆలోచిస్తే ఈజీగా అనిపిస్తుంది. ఓకే, నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి లైఫ్ సులువైపోయింది కదా అంజలి. నిజమండి, ఎంత ఈజీ అయింది. సింపుల్గా బళ్ళ మీద కార్ల మీద వెళ్ళిపోతున్నాం. ఏదైనా పచ్చడి చేయాలంటే ఈజీగా చేసేస్తాం. ఇదివరకు ఆవకాయ అంటే 10 రోజుల పని, ఇప్పుడు ఏం లేదు. రైతు బజార్ వెళ్తాం, 3-4 గంటలు ఆవకాయ ఫినిష్ చేసి డబ్బాకెత్తి పక్కన పడేస్తాం. చాలా తొందరగా అయిపోతుంది. అన్ని పనులు ఈజీగా అవుతున్నాయి. మన అమ్మమ్మల జీవితాలు ఇలా సులువుగా నడవలేదు. చాలా స్ట్రగుల్ అయ్యేవారు, చాలా శ్రమ పడేవాళ్ళు, బోల్డ్ అంతా పని చేసేవాళ్ళు, అలుపు సులుపు లేకుండా ఉండేవాళ్ళు. నిజం, అలుపు లేకుండా ఉండి తర్వాత మరి నెక్స్ట్ డే నడవాలి కదా. ఈ ఒక రోజుతోటి అయిపోలేదు కదా. ఇవాళ బాగా అలసిపోయామంటే మనమైతే 2 గంటలు ఎక్స్ట్రా పడుకుంటున్నాం. పాత రోజుల్లో పడుకుందుకు అవకాశాలు కూడా ఉండేవి కాదు. మంచం ఎత్తేయాలి తెల్లారకుండానే. ఇప్పటి పరిస్థితులు కావు కదా. వాళ్ళని ఒకసారి తలుచుకుంటూ ఉంటే మన ముందు తరం వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో ఆలోచిస్తే ఇది ఈజీగా అనిపిస్తుందని నేను అనుకుంటాను. నేను మా మదర్ని బాగా తలుచుకుంటా ఆ విషయంలో, మా నాయనమ్మని కూడా. ఎలా వీళ్ళు సర్దుకున్నారు, ఎట్లా వీళ్ళు చేయగలిగారు. మా పెద్దక్కయ్యలు 3 కూడా ఎప్పుడూ నాకు ఫ్యాసినేషన్ వాళ్ళ మీదే ఉంటుంది. వీళ్ళు ఎలా చేశారు అని. పొయ్యి మీద వంట చేసుకోవటం, ఓ 20 మంది 15 మంది పిల్లలు, ఇంటి నిండా పిల్లలు, ఓ పిల్లకి జ్వరం, ఓ పిల్లకి తలనొప్పి, ఇంకో దానికి ఇంకోటి ఏమిటో, ఒకటి పడి కాలికి దెబ్బలు కొట్టుకుంటారు. ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ నిజము హ్యాండిల్ చేస్తూ అసలు ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు, బాత్రూములు ఎక్కడో బాత్రూములు. అవును, ఇప్పుడు బెడ్రూమ్లో ఉండేవి కాదు కదా. బెడ్రూమ్ ఏంటి అసలు ఇంటికి దగ్గర కాదు. ఇల్లు ఎక్కడో, బాత్రూమ్ ఎక్కడో బాత్రూమ్. ఎంత అవస్థగా ఉండేదో, ఎంత కష్టపడేవాళ్ళు. వాళ్ళు ఎలా చేయగలిగారు? ఎప్పుడు చూసినా నవనవలాడుతూ పక్కపక్కలాడుతూ బాగానే ఉండేవాళ్ళు, రకరకాల పనులు చేసుకుంటూ. నేను వాళ్ళని ఎప్పుడూ తలుచుకుంటాను. నేను వాళ్ళతో పోలిస్తే 100 పని చేయట్లేదు అనిపిస్తుంది ఇప్పుడు. కరెక్ట్. వాళ్ళు అలా పోల్చుకుంటే కనుక మీకు సహనం ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ పిటీ పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లలకి పెద్ద జబ్బు అదే. అవునండి, చాలా పెద్ద జబ్బు. నేను ఎంత కష్టపడుతున్నానో అన్న వాక్యం మర్చిపోతే ఏముండదు, ఈజీగా ఉంటుంది. మీరు ఆలోచించి చూడండి ఒకసారి. మీరు చెప్తుంటే నేను ఊహిస్తున్నాను. యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో నేను కూడా ఉన్నాను. ఇంత చేస్తాను, వీళ్ళెవరికి బుద్ధి జ్ఞానం లేదు, ఒకళ్ళు చేసి అవ్వట్లేదనే ఒక ఫీలింగ్లోనే మొదట్లో ఉద్యోగాలు తీసుకునే కొత్తలో జాబ్ సరదాగా మొదలు పెడతారు. చదువుకున్నాం, ట్రై చేసాం, జాబ్ వచ్చింది. తర్వాత దాని మించి మనం బోలంత రెవెన్యూ సాధిస్తాం, అందరికీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి పని బాగా చేసేస్తాం ఖాళీగా ఉండేసరికి, అందులో కొంచెం ముందుకెళ్తాం, ఉద్యోగంలో ముందుకెళ్తాం. మనకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్, లోపల ఒక ఈగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది. కొన్నాళ్ళు పోయాక ఈ పని చేయలేను, నా వల్ల కాదని ఆఫీస్లో చెప్పడానికి కూడా మనకు ప్రాణం ఒప్పదు. ఎందుకంటే లోపల ఒక ఈగోని, ఆత్మారాముడిని సంతృప్తిపరచాలి కదా. ఆత్మారాముడు అంటే ఆకలే కాదు, మన ఆత్మకి మనం అలవాటు చేసినటువంటి సంతోషం, దాంట్లోంచి బయటపడాలని ఉండదు మనకి. ఈ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆత్మారాముడికి అయ్యో పాపం అనిపించడం మొదలుపెట్టింది. నిజంగానే అవును, అంతే. ఇప్పుడు ఒక 8-10 ఏళ్ల జాబ్ తర్వాత మీకు ఎన్ని బర్డెన్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకు ఉద్యోగం మాందామని ఉండదు. మొదటిది ఆ వస్తున్న డబ్బు, దానివల్ల ఉన్న ఉపయోగాలు అవి పెద్దగా కనపడతాయి. వీటన్నిటిని మించిన అద్భుతమైన విషయం ఏంటంటే సాటిస్ఫాక్షన్. దేన్ని సాటిస్ఫై చేస్తున్నాము మనం? ఈగోని, ఆత్మ తృప్తి, దాన్ని పోగొట్టుకుందామని ఉండదు. అందుకని చేయలేకపోతాము.
అప్పుడు మన మీద మనం జాలి, ఆత్మారాముడికి జాలేస్తుంది అనమాట మన మీద. ఈ జాలేసేసరికి ఏమవుతుంది, మనం సెల్ఫ్ పిటీకి లోనయ్యి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. మీరు ప్రతి వాళ్ళు, ఇది వింటున్న ప్రతి వాళ్ళు, నా సెల్ఫ్ పిటీ తోటి నేను ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నాను అని కనుక ఆలోచించి లిస్ట్ రాస్తే మీరు ఊహించలేనంత పెద్ద లిస్ట్ వస్తుంది. చాలా పెద్దది ఆ లిస్ట్. నేను కష్టపడుతున్నాను అని మొదట మన అమ్మల నాన్నల దగ్గర నుంచి అందరినీ ఇబ్బంది పెడతాం మనం. మనకు తెలియకుండానే హర్ట్ చేస్తాం. దానికి లోన్ అవుతున్నది మనము, సెల్ఫ్ పిటీకి లోన్ అయ్యేది మనమైతే దానివల్ల సఫర్ అయ్యేది మిగిలిన వాళ్ళు అవుతారు. మొట్టమొదట తీసేయాలి ప్రతి ఉద్యోగస్తులైన వాళ్ళు, ప్రతి ఆడవాళ్ళు, నేను ఇంట్లో ఎంతో కష్టపడుతున్నాను అనే డైలాగ్ని మర్చిపోవాలి. ఎవడి వంతు పని వాడు చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఎట్లా అనుకుంటే చెట్లు చేమలు కూడా సెల్ఫ్ పిటీతోటి బాధపడాలి. వాటికి మనకి పెద్ద తేడా ఏం లేదు. వాటి పని అవి చేస్తున్నాయి, మన పని మనం చేస్తున్నాం. ఇలా కనుక అనుకుంటే మీకు సెల్ఫ్ పిటీ రాదు, మీరు ఇంకా ముందుకెళ్ళగలుగుతారు. మీ ఉద్యోగ జీవితంలోనూ మామూలు దైనందిన జీవితంలో కూడా మీరు చాలా సాధించగలుగుతారు. ఎక్కువ మందికి ఆదర్శంగా కూడా ఉండగలుగుతారు. సెల్ఫ్ పిటీ పడద్దు. నిజం.